దత్తాత్రేయులు వారు సముద్రాన్ని ఎందుకు గురువుగా భావించారు? సముద్రం నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోమని దత్తాత్రేయులు వారు సూచించారు? సముద్రం దత్తాత్రేయులు తనకి రకరకాల గురువులు ఉన్నారని చెప్పి మనం గురుచరిత్ర వీటిలంట్లో మనం చదువుకుంటూ ఉంటాం. దత్తాత్రేయుల వారి యొక్క గురువుల్లో సముద్రం కూడా ఒక గురువు. ఎందుకని ఈయన సముద్రం తన గురువుగా భావించాడు? సముద్రం నుంచి ఏ పాఠాన్ని తాను నేర్చుకున్నాడు? తాను నేర్చుకోవటం అనే పదం కంటే కూడా లోకానికి నేర్పారు. సముద్రం నుంచి మనం ఏం నేర్చుకోవాలని దత్తాత్రేయుల వారు చెప్పారు. అంటే ఒకసారి సముద్రం ఒడ్డున దత్తాత్రేయ స్వామి నిలబడ్డారట. నిలబడితే ఒక గడ్డి పోచ సముద్రంలోంచి ఒడ్డుకు కొట్టుకొస్తుంది. ఈయన అనుకున్నారు దత్తాత్రేయులు, ఏమీ ఇది ఒక గడ్డిపోచ ఇంత విశాలమైనటువంటి ఇంత గంభీరమైనటువంటి సముద్రానికి ఒక గడ్డిపోచ తనలో ఉంటే వచ్చే ప్రమాదం ఏమిటి? దానిని తనలో ఉంచుకోకుండా ఒడ్డుకు ఎందుకు ఇది తోసివేస్తోంది? ఏంటబ్బా దీనికి ఏమన్నా సరిగ్గా మతి ఉందా లేదా? ఈ సముద్రానికి గడ్డిపోచ ఎంత ఉంటుంది? ఎన్నిటిలో భరిస్తున్నటువంటి సముద్రం గడ్డిపోచ ఏం చేసింది? బయటికి ఎందుకు తోసేస్తుంది గడ్డిపోచని అని అనుకుని తానకి తానే జవాబు చెప్పారంటే లోకంలో మనందరికీ కూడా దత్తాత్రేయులు సందేశం అందించారు. ఎందుకనంటే లోకంలో గడ్డిపోచ లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒక్కటి గనక చేరింది అని అంటే, అది గడ్డిపోచ చేరిందంటే నెమ్మదిగా మిగతా గడ్డిపోచలను అది ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తుంది. అంటే ఒక దుర్మార్గమైన ఆలోచన మనస్సులోకి చేరిందంటే ఇంకా రకరకాలైనటువంటి దుర్మార్గమైన ఆలోచనలు పెద్ద వటవృక్షంలాగా పెరిగిపోతాయి. అందువల్ల మొట్టమొదట వచ్చినటువంటి గడ్డిపోచ అంటే ఏదైతే మొట్టమొదట వచ్చిందో మళ్ళీ దానికి ఇంకో గడ్డిపోచ రానియకుండా, వంశవృక్షం పెరగకుండా దాన్ని బయటికి గనక తోసిపడేస్తే, మనస్సులో గనక మొట్టమొదట వచ్చేటువంటి దుష్టమైన ఆలోచనని బయటికి పంపించేస్తే మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి దుష్టాత్మకమైనటువంటి ఆలోచన ఏదైనా మనస్సులో వస్తే దాన్ని బయటికి పంపించేసి దానికి అనుబంధంగా ఉన్న మిగతా ఆలోచనలు మనసులోకి రావు. దుష్టుల్ని మొట్టమొదటే పక్కన పెట్టేసాయి. ఏం పర్వాలేదులే అని చెప్పి మొహమాటం కొద్దీ పక్కన కూర్చున్నావు అంటే నెమ్మదిగా భ్రష్టస్య కావా గతిహి అని భోజ మహారాజు గారు చెప్పినట్లుగా భ్రష్టుడికి గతి కానటువంటిది ఏముంది? నెమ్మదిగా దిగజారిపోతాడు. ఇది దత్తాత్రేయులు లోకానికి చెప్పినటువంటి మాట. అంటే సముద్రం అది నేర్పుతోంది. గడ్డిపోచ అదే అని చెప్పి దాన్ని అట్టే పెట్టుకుంటే మిగతా గడ్డిపోచలన్నీ పెరిగిపోతాయి. కాబట్టి మొట్టమొదట వచ్చిన గడ్డిపోచనే పక్కకు తోసి ప్రశాంతంగా ఉండగలుగుతావు. మొట్టమొదటి వచ్చిన దుష్టాత్మకమైన ఆలోచననే పక్కకు తోసేయి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది దత్తాత్రేయుడు సముద్రం నుంచి నేర్చుకున్న పాఠం, మనందరికీ నేర్పినటువంటి పాఠం.